హాయ్ అండి. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ దాంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే రిలీజ్ చేశారు. అదేంటి అని అంటే మీ అప్లికేషన్లో నమోదైన కేటగిరీ ఒకవేళ తప్పుగా ఉంటే మీరు దివ్యాంగులు, ప్రభుత్వ ఉద్యోగి లేదా ఇతర విభాగాలకు చెందిన వారైతే దానిని సవరించుకోవడానికి, అప్డేట్ చేయడానికి ఈ పోర్టల్లో అవకాశం అయితే కల్పించబడిందని చెప్పి మాట్లాడుతున్నారు. పోర్టల్ 1లో మీకు ఫస్ట్ వచ్చేసి పోర్టల్లో కింద ఇచ్చిన శోధన విభాగం అంటే మీ అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది. దానిపై సెర్చ్ చేస్తే వ్యూ డీటెయిల్స్ కనిపిస్తాయండి. మీరు కంప్లీట్గా మీ వ్యూ డీటెయిల్స్లో మీరు ఎక్కడ అప్లై చేశారు అండ్ ఏ సెక్షన్ నుంచి అనేది క్లియర్గా కనిపిస్తుంది. స్టెప్ 3 వచ్చేసి సెర్చ్ బై దగ్గర అప్లికేషన్ నెంబర్ టైప్ చేయండి. మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. స్టెప్ 5లో వచ్చేసి మీరు అక్కడ కేటగిరీ డీటెయిల్స్ సెక్షన్ ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ కనిపిస్తుందా ఎలా ఉందో మీకు లాస్ట్లో అంటే కిందికి స్వైప్ చేస్తే ఇక్కడ కేటగిరీ ఆన్ రికార్డ్ ఎల్ఐజీ కేటగిరీ అని చెప్తే మీకు సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ చూపిస్తుంది. ఇది గవర్నమెంట్ ఎంప్లాయ్, పిహెచ్డి అంటే దివ్యాంగులు అండ్ ఇంకా వేరే కేటగిరీ ఈ మనకి కంప్లీట్గా అన్ని కేటగిరీస్కి సంబంధించినవి కనిపిస్తాయి. సపోర్టింగ్ డాక్యుమెంట్ చూస్ ఫైల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి మీరు అప్లోడ్ చేయాలండి. ఇది కంపల్సరీ. ఇప్పుడు వచ్చే 3 డేస్ వరకు లాటరీస్ ఉన్నాయి కాబట్టి ఈలో మీరు అప్లోడ్ చేసుకోవడం మంచిదని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఏ రోజున ఎక్కడ జరుగుతుంది మనకి 28 ఈరోజు అయిపోయిందండి. అండ్ 29, 30 తారీఖు ఎక్కడెక్కడ జరుగుతున్న ఈ లాటరీలు అనేది మీకు ఇక్కడ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ ఫోటో పెట్టాను. దీని ప్రకారం మాత్రమే ఆ సెక్షన్లో అంటే ఆ కేటగిరీలో మీకు లాటరీ విధానం అయితే జరగబోతుంది. ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళు నోటీస్ ఇచ్చిళ్ళు అని అంటే అంతా ఆలోచించే ఇచ్చిళ్ళు అంటే కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళకి రాలేదు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే చాలు, అప్లోడ్ చేయడమే చాలు. అక్కడ మీరు ఏ క్యాస్ట్ ఏంటి అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రిజర్వేషన్ కోటా ఉంది కాబట్టి ఇందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం వాళ్ళకి తెలియదు కాబట్టి కంపల్సరీ తెలవాలి.